హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఇవాళ మనం చేసుకునే రాజుల పలావ్ మామూలు పొడి పలావ్లా కాకుండా ఇందులో వేసే చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వలన పలావ్ రుచి అనేది అమోఘంగా ఉంటుందండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ. పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. అలాగే ఒక 25 లవంగాలు, అలాగే ఒక 20 ఇలాచి, అలాగే ఒక 5 స్టార్ పువ్వు, అలాగే కొంచెం చెక్క, అలాగే జాపత్రి కొంచెం, జాజికాయ 1, గసగసాలు ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే సాజీరా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని వీటి మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా లోపల నారలు కూడా తీసేసుకోవాలండి. తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకునే ముందు ఒక నిమ్మకాయ బద్దని ఈ విధంగా పిండుకోవాలి. దీని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని మసాలా మొత్తం బాగా పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోగా మనం రైస్ని నానబెట్టుకుందామండి. ఒక 2 గ్లాసుల చిట్టుముత్యాల రైస్ కానీ సోనా మసూరి కానీ తీసుకొని దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని దాన్ని పొడి పొడిలా వచ్చేలా చూసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యం మొత్తం కడిగిన తర్వాత ఇలాగా పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బియ్యానికి బాగా కలిసేలా చూసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దీని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఈ మొత్తం దూరగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 70% పాటు కుక్ అయ్యేలా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది మనకు సపరేట్ అయ్యిందంటే మనకి కర్రీ అనేది ఒక 70% కుక్ అయిపోయినట్టే. ఈ విధంగా ఒక 70% పాటు కుక్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల జీడిపప్పు, అలాగే షాజీరా కొంచెం వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు 2, అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 15 యాడ్ చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఒక 10, అలాగే కరివేపాకు వేసుకొని ఇందులోనే ఒక 10 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఈ బిర్యానీకి మనకి వెల్లుల్లిపాయ అలాగే చిన్న ఉల్లిపాయల టేస్ట్ అండి. అస్సలు స్కిప్ చేయకండి, కంపల్సరీగా వేయండి. ఈ మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఈ రైస్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోకుండా చూసుకోవాలి. బిర్యానీ అనేది ఎంత బాగా వేగితే రైస్ అనేది అంత బాగుంటుంది. రైస్ అనేది 2 గ్లాసుల బియ్యానికి
4 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మసలనివ్వాలి. ఈ విధంగా బాగా మసలేలా చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు తగ్గిందా లేదా అనేది ఇప్పుడే చూసుకోవాలండి. తర్వాత అనేది మనకు వేసినా కలవదు. ఇప్పుడు మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కర్రీ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని అడుగు నుంచి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తాన్ని మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత అనేది తీసుకొని దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే అడుగంటుతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి వాటర్ అనేది ఇంకిపోయి ఉంటాయండి. చూసారు కదా, వాటర్ అనేది లేదు. ఇంకొంచెం మనకి బిర్యానీ అనేది కుక్ అవ్వాలి. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టి మనం ఈసారి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకి ఎంతో ఈజీగా చేసుకునే రాజుల పలావ్ అనేది రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది రాజుల పలావ్ చాలా కమ్మగా, తింటుంటే మనకు చాలా స్పైసీగా, చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.